సెల్ఫ్ మానిటైజేషన్ అంటే మీ అంతటా మీరే మానిటైజేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనకి ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత వాచ్ పేజ్ యాడ్స్ కానీ, షార్ట్స్ యాడ్స్ కానీ ఎలా ఆన్ చేసుకోవాలనే ప్రాసెస్లోకి అయితే మనం వచ్చాము. సో ఇక్కడ మీకు 4000 అవర్స్ రీచ్ అయిందా లేదా మీరు తెలుసుకోవాలంటే ఎర్న్ ట్యాబ్లో మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పటివరకు మీరు మినీ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుని ఉంటే కనుక ఫైన్, లేదంటే కనుక ఫస్ట్ నుంచి మీరు ప్రాసెస్ చూడండి. మొత్తాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మినీ మానిటైజేషన్ దగ్గర చేసుకోవద్దని మాకు ఎవరో చెప్పారు అని ఉన్నా సరే, ఎలా అయినా సరే మీరు ఫుల్ మానిటైజేషన్ దగ్గర ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు అంటే కనుక ఫస్ట్ నుంచి రండి. మీరు ఆల్రెడీ మినీ మానిటైజేషన్ దగ్గర ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే సూపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేసేసుకున్నాము అని అనిపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఇవన్నమాట. సో ఇక్కడ మనకి ఫుల్ మానిటైజేషన్ అయ్యింది. ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఎర్న్ ట్యాబ్లో ఈ టైప్లో స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. యూ హ్యావ్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని చెప్తుంది. అంటే కొత్త ప్రాసెస్ మీకు ఎనేబుల్ అయింది, యాడ్స్ కూడా వస్తాయి మీకు అన్నట్టు చెప్తుంది అనమాట. ఇలాగే కాకుండా మనకి మెయిల్ కూడా వస్తుంది. మీరు కావాలంటే మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ బెటర్ ఎర్న్ ట్యాబ్ చెక్ చేయండి. ఎర్న్ ట్యాబ్ చెక్ చేస్తే, అంటే డాలర్ ట్యాబ్ అనమాట, లాస్ట్లో ఉంది కదా, ఈ డాలర్ ట్యాబ్ మీరు చెక్ చేస్తే కనుక మీకు ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట. నార్మల్గా ప్రాసెస్ కన్నా కూడా ఇక్కడ ఫాస్ట్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక మనకి వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ ఫీడ్ యాడ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. ఈ వీటిని మనం ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఆ వాచ్ పేజ్ యాడ్స్ మీద మనం క్లిక్ చేయాలి. వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఏంటి? లాంగ్ ఫామ్ వీడియోస్కి సంబంధించిన యాడ్స్. సో దాని మీద మీరు క్లిక్ చేసి కింద టర్న్ ఆన్ అని ఉంటుంది. గేమ్ చేంజెస్ చేయక్కర్లేదు, జస్ట్ టర్న్ ఆన్ అని ఉంటుంది. తర్వాత యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ వస్తే వాటిని యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఇక్కడ మిస్ చేస్తున్నారు, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ షో మిడ్ రోల్ యాడ్స్ అని ఉంది చూసారా, షో మిడ్ రోల్ యాడ్స్ అనేది మీరు టిక్ చేయాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వీడియో 8 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ పెడితే కనుక మధ్యలో కూడా యాడ్స్ పడాలా వద్దా అనేది ఇక్కడ యూట్యూబ్కి మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. నార్మల్గా ఏంటి, మన వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్లో ఒక యాడ్ వస్తుంది, లేకపోతే వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక యాడ్ వస్తుంది కదా. అలా కాకుండా 8 minutes కన్నా ఎక్కువ వీడియోస్కి మధ్యలోనే ఎక్కువ యాడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ మీ వీడియో పాపులర్ అవుతుంది అనుకోండి, దాంట్లో ఎక్కువ యాడ్స్ ఉంటే మీకు రెవెన్యూ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మీరు షో మిడ్ రోల్ యాడ్స్ అనేది మీరు టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది మేము ఆన్ చేసాం కానీ మా పాత వీడియోస్ మానిటైజేషన్ అవ్వలేదు అట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో దానికి ఏంటంటే ఫిక్స్, నెక్స్ట్ వచ్చే స్టెప్లో ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ వేటిని మనం మానిటైజ్ చేయాలని అనుకుంటున్నామో వాటికి మనం టిక్ ఫస్ట్ పెట్టాలన్నమాట. ఫస్ట్ పెడితే ఏంటి, అన్ని వీడియోస్కి కూడా మానిటైజేషన్ ఎనేబుల్ చెయ్యి, అంటే యాడ్స్ ఎనేబుల్ చెయ్యి అని చెప్తున్నాం అనమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కింద పెట్టిన వీడియో ఇప్పుడు కూడా చూస్తారు కదా చాలామంది. మన ఛానల్ ఏంటో కొత్తగా పరిచయం అయిన వాళ్ళు పాత వీడియోస్ ఏంటని చెక్ చేయొచ్చు. లేదా ఇంకా ఒక వీడియో ఇంకా దాని లైఫ్ అవ్వకుండానే ఇంకా కంటిన్యూ కూడా అవుతూ ఉండొచ్చు, కొన్ని వీడియోస్ అవుతూ ఉండొచ్చు. వాటిని కూడా మనం ట్యాగ్స్ యాడ్ చేసినట్టు అనమాట. యాడ్స్ స్టార్ట్ చేసినట్టు లెక్క. ట్యాగ్స్ మనం ఆల్రెడీ షాపింగ్లో యాడ్ చేసేసాము, ఇక్కడ మనం యాడ్ చేసేది యాడ్స్ అనమాట. సో యాడ్స్ని మనం ఎనేబుల్ చేస్తున్నాం వాటికి కూడా. సో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మానిటైజ్ ఆల్ అని ఉంటుంది. మానిటైజ్ ఆల్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక బ్లాక్ కలర్ ఉంది కదా మానిటైజేషన్ ఆల్ మీద. సో ఆ మానిటైజ్ ఆల్ మీద కూడా మీరు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ పాత వీడియోస్ అన్నిటికి కూడా ఈ యాడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇంతకుముందు కూడా మనకు యాడ్స్ వచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు యూట్యూబ్ వాళ్ళే యాడ్స్ ఇస్తారనమాట. సో అలా యాడ్స్ వచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడి నుంచి వచ్చిన యాడ్స్కి మనకి డబ్బులు వస్తాయి అనమాట. సో పాత వీడియోస్ అయినా కొత్త వీడియోస్ అయినా మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి చూడండి, వాచ్ పేజ్ యాడ్స్ వచ్చేసింది, తర్వాత షార్ట్స్ ఫీడ్స్ యాడ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్తున్నారు ఇట్స్ ఏ మ్యాచ్ విత్ షార్ట్స్ ఫీడ్స్ యాడ్స్ అని. ఒకవేళ మీకు అది చూపించకపోయినా సరే కిందకి స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు షార్ట్స్ ఫీడ్స్ ఉంటాయన్నమాట. షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంటుంది. మీరు దాని మీద సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా షార్ట్స్ యాడ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి షార్ట్స్ ఫీడ్ యాడ్స్. సో దాని మీద మీరు క్లిక్ చేసుకుని దాన్ని కూడా టర్న్ ఆన్ చేసేయండి. టర్న్ ఆన్ చేస్తున్నప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్, ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, మీరు టిక్ చేయాలి. యాక్సెప్ట్ ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా షార్ట్స్ ఫీడ్ టర్మ్స్, దాని మీద మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన షార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి షార్ట్స్ అన్నిటికి కూడా మనకి మనీ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనం వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ యాడ్స్ అవన్నీ మనం యాడ్ చేసుకున్నాము. క్రియేటర్ పార్ట్నర్షిప్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడాను, జస్ట్ మీరు క్లిక్ చేసుకొని టర్న్ ఆన్ చేయడమే. సో ఇంకా మీరు అక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇవేమీ చదవాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఎర్న్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూసారంటే కనుక మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, దేనికి ఎనేబుల్ అయ్యిందని చెప్పేసి మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ఆన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ వరకు మీరు ఆల్రెడీ అన్నీ చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఏమైనా మిస్ చేసి ఉంటే కనుక ఒకసారి రివిజన్ చేసుకోండి. స్టార్టింగ్లో బేస్ టర్మ్స్, యాడ్సెన్స్, ఛానల్ రివ్యూ అది ఫస్ట్ స్టెప్.
దాని తర్వాత మినీ మానిటైజేషన్ అప్పుడు మీరు మెంబర్‌షిప్స్, సూపర్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ యాడ్ చేసి లేకపోతే గనక ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆ ఫస్ట్ వీడియోస్ చూసి ఎలా చేయాలో ప్రాసెస్ చూసి ఆ మెంబర్‌షిప్స్‌ని ఇంకా సూపర్స్ కూడా యాడ్ చేసుకోండి మీరు. ప్రతి దానికి మనకి ఉపయోగం ఉంటదనమాట. లేదు నాకు జాయిన్ బటన్ వద్దు అలా ఏమి ఆలోచించకండి. ప్రతిదీ మనకు ఉపయోగపడుతది. మనదేది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కాదు కదా! ఎవరు మెంబర్‌షిప్ తీసుకుంటారో అలా ఆలోచించొద్దు. ఏది ఉంటే గనుక దాన్ని ఆన్ చేసుకోండి. సో, మెంబర్‌షిప్స్ ఆన్ చేయండి. సూపర్స్ ఆన్ చేయండి. యాడ్‌సెన్స్‌లోకి వెళ్లి టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కంప్లీట్ చేశారనుకుంటున్నాను. దాని తర్వాత మనం ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్‌లో వచ్చిన యాడ్స్, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ యాడ్స్ అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత షాపింగ్, క్రియేటర్ పార్ట్నర్‌షిప్స్ అవి ఎప్పుడొస్తే గనక అప్పుడు వాటిని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఇంకో ఛానెల్‌కి నేను ముందే చూపించా కాబట్టి షాపింగ్, క్రియేటర్ పార్ట్నర్‌షిప్స్ కూడా మీకు కింద ప్రెజెంట్ ఉంటే గనక వాటిని కూడా ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా మనకి అవసరమైన అన్ని మార్గాలు యూట్యూబ్ సంబంధించి మనకి మనీ రావాల్సిన అన్ని దారుల్ని కూడా మనం ఓపెన్ చేసాం. సో, ఇంకా ఇటువంటి ప్రాసెస్ కొత్తగా ఏమైనా ప్రాసెస్ వస్తుందా ఏంటంటే గిఫ్ట్స్ అనే ప్రాసెస్ కూడా ఉంది. మీకు ఒకవేళ గిఫ్ట్స్ కనిపిస్తే గనక అది జస్ట్ ఎగ్జాంపుల్ కింద కొంతమందికి మాత్రమే ఇచ్చారనమాట. మీకు గిఫ్ట్స్ ఆప్షన్ కనిపిస్తే దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. జస్ట్ షార్ట్స్, ఫీడ్ యాడ్స్ మీరు ఎలా క్లిక్ చేసి ఆన్ చేశారో బేస్ టర్మ్స్ అవి యాక్సెప్ట్ చేయమని చెప్తుంది కదా! అలాగే మీరు టిక్ చేసుకొని యెస్ అని టైప్ చేసుకుంటాం. జస్ట్ మీరు ముందుకెళ్ళిపోవడమే. ఎనేబుల్ అయితే గనక గిఫ్ట్స్ అనేది కూడా మీకు ఇక్కడ వస్తదనమాట. ఆ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తే గనక మొత్తం ఈ ఆప్షన్స్ అన్ని 1, 2, 3, 4, 5, 6 గిఫ్ట్స్ కలిపి 7 ఆప్షన్స్ మీరు ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. సో, నాకెందుకు ఇది నాకొద్దు, నాకు లాంగ్ ఫార్మ్ వీడియోస్ వస్తాయి, షార్ట్స్ యాడ్స్ చాలా తక్కువ వస్తాయి అట్లేమి ఆలోచించకుండా ప్రతిదీ కూడా మీరు యాడ్ చేసుకోవాలనమాట. సో, దీని ద్వారా మనకి ఫైనల్‌గా మానిటైజేషన్‌కి సంబంధించి అన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. కాకపోతే పేమెంట్‌కి సంబంధించి ఇంకా మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. 3 స్టెప్స్ ఏంటంటే ఐడీ వెరిఫికేషన్ ఒకటి, అడ్రెస్ వెరిఫికేషన్ ఒకటి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో, ఐడీ వెరిఫికేషన్, అడ్రెస్ వెరిఫికేషన్ కలిపి ఒక కొత్త ప్రాసెస్ ఇచ్చారు పెర్సోనా అని చెప్పి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. సో, నెక్స్ట్ వీడియోకి అయితే మనం వెళ్దాము. ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ హైప్ కూడా పాయింట్స్ ఇవ్వండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఆప్షన్‌ని కూడా మిస్ చేయకుండా చేసుకోండి. ఇందాక చెప్పిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా! మొత్తం 7 స్టేజెస్ ఉంటాయన్నమాట. మినీ మానిటైజేషన్ దగ్గర మీరు ఆల్రెడీ ఎనేబుల్ చేసుకుంటే మంచిది. చేసుకోకపోయినా ఇప్పుడు ఆన్ చేసుకోండి అంతే. అంతకు మించి మనం దాంట్లో పెద్ద నష్టమేమీ లేదనమాట. ప్రతి స్టెప్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో మీకు ఆల్రెడీ అన్నీ ఎనేబుల్ అవుతున్నాయని చూపిస్తే గనక మీకు జాయిన్ బటన్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి. జాయిన్ బటన్ మనకి మెంబర్‌షిప్స్ ఎనేబుల్ చేస్తూ వస్తది. మీరు వెళ్ళి మీ ఛానెల్‌ని వేరే వాళ్ళ ఫోన్‌లో ఓపెన్ చేసి చూడండి. జాయిన్ బటన్ కనిపిస్తుందా లేదా అని. మీకు మెంబర్‌షిప్స్ అవసరం లేకపోవచ్చు. మీకు మెంబర్‌షిప్స్ పెట్టాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ ఆ జాయిన్ బటన్ కనిపిస్తే జనాలకి ఓకే. వీళ్ళు మానిటైజ్ అయ్యారు అని చెప్పి అర్థమవుతదనమాట. కొంతవరకు అర్థమయ్యి ఓకే. ఇది మంచి ఛానెల్ అనుకుంటా అని చెప్పి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, లైక్ చేయడానికో లేకపోతే మన వీడియోస్ చూడడానికో అవకాశం ఉంటదనమాట. సో, జాయిన్ బటన్ అనేది ఇండైరెక్ట్‌గా ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది. సో, మెంబర్‌షిప్స్ ఆప్షన్‌ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. మెంబర్‌షిప్స్ మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. మిగతాయి కూడా మీకు ఆటోమేటిక్ అనమాట. మిగతాయి సూపర్స్ ఇవన్నీ కూడా ఎవరైనా కావాలంటే మనీ ఇస్తారు. లేదంటే లేదు. చిన్న చూపుగా చూడకండి. రూ. 1 లేకపోతే రూ. 2 లేకపోతే రూ. 10 వస్తది. దాని గురించి మేము ఎందుకు చేయాలని అనుకోకండి. ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అన్నీ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. మీకే హెల్ప్ అవుతుంది. సో, స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో మనం ఐడీ వెరిఫికేషన్ వాటి గురించి క్లియర్‌గా మాట్లాడుకోబోతున్నాము. స్టే ట్యూన్ టు సెల్ఫ్ మానిటైజేషన్ 2026 సిరీస్.